అగ్రరాజ్యాధినేత ఎప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యంగా మనపై అక్కస్ను ఏదో రకంగా వెళ్ళగక్కుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే పెద్దన్న ఒక బాంబు పేల్చాడు. అది ఆటం బాంబు కంటే ఏమాత్రం తక్కువ కాదు. H1B వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం. ఇది అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాట్లా మారింది ఇప్పుడు. ఇంతకీ H1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇటు భారతీయ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అగ్రరాజ్యంలో పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 అంటే మన కరెన్సీలో సుమారు 84 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. దీని ప్రకారం ఇకపై అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునే ప్రతి వీసా కోసం ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. మరీ ముఖ్యంగా అమెరికాలో జాబ్స్ చేయాలని కలలు కనే ఇండియన్స్కు ఇది షాక్. ఎందుకంటే ఈ చెల్లింపులకు కంపెనీలు రెడీగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు తిరిగి ఇంటి ముఖం పట్టాల్సిందే. మరి నిజానికి అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే తాజాగా H1B వీసా నిబంధనలు సవరించాలని నిర్ణయం తీసేసుకున్నారు. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది భారతీయులే. ఎందుకంటే H1B వీసాదారుల్లో 71% మంది భారతీయులే ఉన్నారు. తర్వాత 11.7%తో చైనీయులు ఉన్నారు. ఈ వీసాలను 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఈ ఫీజు అమలు ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తుండగా దీని ప్రభావం తక్షణం 60,000 మంది భారతీయులపై పడనుంది. దీంతో వార్షిక భారం సుమారు $6 బిలియన్ల అంటే 53,000 కోట్లు. అదే పూర్తి స్థాయిలో చూసుకుంటే 1.8 లక్షల కోట్లకు చేరిందన్నమాట. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. ముందుగా సాధారణ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. లాటరీలో సెలెక్ట్ అయిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కంపెనీలే ఉద్యోగుల వీసా ఛార్జీలు భరిస్తాయి. ఇక అమెరికా ప్రతి ఏటా 85,000 H1B వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. ఇదిలా ఉండగా ట్రంప్ నిర్ణయం వల్ల H1B వీసాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ $10 నుంచి $215కు పెంచబడింది. అప్లికేషన్ ఫీ $460 నుంచి $780కు పెరిగింది. అదనంగా టెక్నాలజీ కంపెనీలకు $4,000, ఇతరులకు అంటే అమెరికన్ ఉద్యోగుల ట్రైనింగ్ కోసం $3,000 ఉండగా ట్రంప్ అనౌన్స్మెంట్తో అదనంగా $1,00,000 ప్రతి ఏడాది చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ముఖ్యంగా అమెరికన్ కార్మికుల జీతాలను తగ్గించడంతో పాటు సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి రంగాల్లో అమెరికన్లను ప్రోత్సహించడానికి తీసుకున్న డెసిషన్ అని ట్రంప్ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్కు ప్రివైలింగ్ వేజ్ లెవెల్స్ పెంచడంతో పాటు $1 మిలియన్ గోల్డ్ కార్డ్ వీసా, కంపెనీలకు $2 మిలియన్ వీసాను వేగవంతం చేసే సౌలభ్యాన్ని కూడా ప్రవేశపెట్టారు ట్రంప్. కానీ ఇది భారతీయ టెక్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇకపోతే H1B వీసాలపై ఈ నిర్ణయం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 212F ఆధారంగా తీసుకున్నారని తెలుస్తోంది. కానీ దీనిపై లీగల్ ఛాలెంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టెక్ ఇండస్ట్రీ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. దీనికి కారణం H1B వీసాలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం కావడం. మొత్తంగా ఈ మార్పు అమెరికన్ ఉద్యోగుల కోసం తీసుకున్నప్పటికీ భారతీయ టెక్ కంపెనీలు ఇకపై తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇకనైనా భారతీయులు ఏ విధంగా ఆలోచించాలి? అమెరికాకు వెళ్ళి డాలర్లు సంపాదించాలా, లేకపోతే తిరిగి భారత్కు వచ్చేయాలా, లేకపోతే అమెరికాకు వెళ్లకుండా ఇతర దేశాలకు వెళ్ళాలా? ఏం చేయాలి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఇతరులు కూడా ఆ కామెంట్ని చదువుతారు. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.